అందరికీ హాయ్. ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ. సో బేసిక్గా ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా బయటికి వెళ్దాం అనుకున్నాము. వి నో టుడే ఇస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ వెదర్ ఇన్ యూకే బికాస్ 2 gusty winds. సో బట్ స్టిల్ మేము అనుకున్నాము, అరే లెట్స్ సీ, చూద్దాం, బయటికి వెళ్దాము అండ్ దెన్ విల్ ప్లాన్ అని చెప్పేసి అనుకున్నాము. సో బయటకు వచ్చేసినాము. సో వెళ్తూ ఆన్ ద వేలో బర్మింగం ఉంది ఇక్కడ టెంపుల్. సో మా ఫ్రెండ్స్ అయితే అరే ఇన్ కేస్ టెంపుల్కి వెళ్దామని చెప్పాను. సరే అని చెప్పేసి టెంపుల్ దగ్గరకు వచ్చినాము. టెంపుల్ దర్శనం అయిపోయింది. వెళ్తున్నాము, సడన్గా నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే మెసేజ్ రాయల్ మిల్క్ డెలివరీ అని చెప్పేసి. ఆ ఐటమ్ నేను బుక్ చేసుకుంటే ఆ డెలివరీ నెక్స్ట్ వీక్ మార్చుకున్నాను నేను. బట్ సడన్గా ఆ డెలివరీ పార్సల్ కరెక్ట్ ఇంటి బయట వెళ్ళిపోయాడు. నేను ఇంటికి 2 days అయితే వెళ్తాను నేను ఇప్పుడు. సరే వెంటనే ఫ్రెండ్స్ కాల్ చేసిన, అరే వెళ్ళి ఛాన్స్ ఉంటే వెళ్ళి తీసుకుంటా పార్సల్ తీసుకొని అంటే ఆల్రెడీ బయటకు వచ్చేటప్పుడు ఒక మైండ్లో స్టార్ట్ చేసుకుంటున్నాం మళ్ళీ ఏంద్రా అని చెప్పేసి. అండ్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ పార్సల్ ఫర్ మీ. ఐ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ వీడియో ఆ పార్సల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి, ఎందుకంటే నాకు పెద్ద స్టోరీ ఉంది దానికి. యా, సో ఇది ఒక వన్ ఆఫ్ ది ప్లేసెస్ మేము వచ్చింది. మీకు వెనకాల కనిపిస్తుంది అది. సో బేసిక్గా ఇది ఓస్ వ్యాలీ డక్ సంథింగ్ ప్లేస్ ఉంది అది. సో బేసిక్గా ఎంత ట్రైన్ కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది అది. సో ఈ బ్రిడ్జ్ మెయిన్గా ఫేమస్ దేనికంటే ఇది ఒక 18th century కన్స్ట్రక్ట్ అయిన ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇది ఎస్పెషల్లీ కంట్రీలో అంత స్పెసిఫిక్గా అంత ప్లేస్ అని ఏముండవు. అంటే జస్ట్ హిస్టరీ అంతే, వీళ్ళు హిస్టరీని ప్రిజర్వ్ చేసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ ఫేమస్ ఎందుకంటే ఇది మొత్తం బ్రిక్స్తోని, అంటే ఓన్లీ బ్రిక్సే కాదు, దీని అవుటర్ ఆర్కిటెక్చర్ మొత్తం బ్రిక్స్తో కట్టడం వల్ల, దీని యొక్క డిజైన్ సిమెట్రిక్ ఉండడం వల్ల అంతే చాలామంది ఇంకా ఫోటోస్ తీయడానికైనా లేకపోతే దేనికైనా కానీ ఫిల్మ్ మేకింగ్ చాలామంది షూటింగ్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ. లోపలికి వెళ్దాము, ఇంకా చాలా బాగుంటుంది లోపల. లెట్స్ గో ఇన్సైడ్ దేర్. బ్యాక్ కనిపిస్తుంది కదా సిమెట్రికల్గా, ఇట్లా ఓవల్ షేప్లో కనిపిస్తుంది కదా. సో బేసిక్గా ఆ సిమెట్రిక్ వ్యూ కోసం ఇక్కడ అందరూ చాలామంది వస్తారు చూడడానికి ఇది. సో బేసిక్గా నా ల్యాండ్స్కేప్లో మీకు అంత మంచిగా అనిపించకపోవచ్చు. ఇది ఏంటంటే ఫోటోగ్రఫీలో పోర్ట్రేట్ మోడల్ తీసినామంటే ప్రాపర్ ఫోటో అయినా మంచిగా వస్తుంటుంది. యా, అందరు ఫోటోల కోసం ఇక్కడ మనుషులు వెనకాల స్పేస్ లేకుండా ఫోటోలు తీస్తుంటే ఏడా చేసాము. జస్ట్ ట్రై టు క్యాప్చర్ సమ్ గుడ్ షాట్స్. బట్ మంచి వెదర్ చాలా గలీజ్గా ఉంది. బట్ స్టిల్ యా, లెట్స్ ట్రై ఆఫ్ టేకింగ్ సమ్. బేసిక్గా ఇప్పుడు మేము ఇంకో లొకేషన్కి వచ్చినాము. ఈ లొకేషన్ ఏంటంటే బేసిక్గా ఇంగ్లాండ్కి సౌత్ ఈస్ట్ సైడ్ అనుకుంటా ఇది. యా, కార్నర్ ఉంటుంది. ఒక 7 mountains లా ఉంటాయి, 7 cliffs అంటారు. ఆ క్లిఫ్స్ మొత్తము వైట్ కలర్లో ఉంటుంది. ఆ క్లిఫ్స్ ఏంటంటే మోస్ట్లీ న్యాచురలీ ఫార్మ్ క్లిఫ్స్ అంతా. బేసిక్గా చాలామంది ఏం చెప్తారంటే అది ఒక కాల్షియం కార్బోనేట్తో ఫామ్ అయిన మౌంటైన్స్ లాగా అని చెప్పేసి. ఈ క్లిఫ్స్ ఇంకోటి ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో వైట్ కలర్లో లైక్ సే కాల్షియం కార్బోనేట్ అంటారు. సో కొన్ని ఇయర్స్ నుంచి అది ఫామ్ అయిపోయి అది మౌంటైన్స్ కింద మొత్తం మౌంటైన్స్ అట్లా ఫామ్ అయిపోయినాక బేసిక్గా విండ్ అండ్ ఓషన్ వేవ్స్ వల్ల అది ఇలా వెళ్ళిపోయి షార్ప్ అయిపోయి అది క్లిఫ్ లాగా ఫామ్ అయిపోయింది. అట్లా 7 ఉంటాయి అంతే. దాన్ని ఒక న్యాచురల్గా వీళ్ళు ప్రిజర్వ్ చేస్తారు అంతే జనరల్గా. సో దాన్ని యా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఎస్పెషల్లీ కంట్రీలో ఏంటంటే న్యాచురల్గా ఫామ్ అయినాయి. దే ట్రై టు ప్రిజర్వ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. అందుకే కదా వీళ్ళు ఏంటంటే ఇలా కంట్రీని మంచిగా ఉంటారు, పక్క కంట్రీస్ని మొత్తం ఎక్స్ప్లాయిట్ చేస్తారు. యా, లెట్స్ సీ, చూద్దాం ఈరోజు. ఆ ప్లేస్కి మేము చూడాలంటే మేము కొన్ని అంటే ఆ మౌంటైన్స్ క్లిఫ్ని చూడాలంటే కొన్ని లొకేషన్సే ఉన్నాయి. ఆ లొకేషన్స్కి వెళ్ళాలంటే ఒక ట్రయల్ లాగా నడవాలి మనము. ఒక లొకేషన్కి వచ్చినాము, నడుస్తున్నాం ఇప్పుడు. చూద్దాం. ఇంకా బాగుంది సీనరీకి, వ్యూ కూడా బాగుంది చూడడానికి అంతా మంచిగా. అయితే లొకేషన్కి వెళ్తున్నప్పుడు మాకు క్లారిటీ లేకుండే కరెక్ట్ లొకేషనా కాదని చెప్పేసి. బట్ ఏంటంటే కొంతమంది ట్రయల్ నుంచి వచ్చే వాళ్ళని అందరూ అడుగుతున్నాం కరెక్టా రాంగ్ అని చెప్పేసి. ఎందుకంటే అదే ట్రయల్ వేకి బీచ్కి వే ఉంది, మౌంటైన్స్ చూడడానికి వ్యూ ఉంది. సో నాట్ షూర్ మెల్ల కరెక్టా రాంగ్ అని చెప్పేసి. బట్ వి థాట్ లైక్ విల్ గో అండ్ విల్ సీ వాట్ గోనా హ్యాపెన్ అని చెప్పేసి వెళ్తూనే ఉన్నాం ఇంకా. క్లైమేట్ ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసినాం వాళ్ళ పక్కలో వెదర్ వర్స్ట్ ఉంటుందని చెప్పేసి. ఆ జుట్టు మంచిగా అనుకుంటా నేను. బేసిక్గా ఏంటంటే కటింగ్ చేసుకునే టైం లేకుండే, కటింగ్ చేసుకోవడానికి టైం లేదని చెప్పేసి ఈ క్యాబ్తో మేనేజ్ చేస్తున్నాను ఈరోజు. యా, ఇట్స్ వెరీ నైస్ ప్లేస్ టుడే. ఫీల్స్ రియలీ గుడ్. యూ కెన్ సీ ప్రాపర్ క్లిఫ్స్తోని.
ఫ్రెండ్స్, ఆ బీచ్ అక్కడ ఉంది, అట్లా నడవాలి. మామూలు షార్ట్ కట్ అని చెప్పేసి ఇట్లా నడుద్దాం అంటున్నారు. ఇది ఎంత రిస్క్ ఇది. ఈ పుస్తకం మనం జారుదాం అనుకో, నేనే పడ్డాను కింద. నాకు ఉందే దరిద్రాలు ఎక్కువనే. ఇది కొత్తగా వేడిగా కనిపిస్తుంది చెప్పి చూసిన నేను. నాకు ఫస్ట్ అర్థం కాలే. దాని తర్వాత నాకు లాస్ట్కి కొంచెం చూస్తే అర్థమైంది ఏంటంటే ఇవి ఒక కాంక్రీట్తోని పిల్ బాక్సెస్ షేప్లో కన్స్ట్రక్ట్ చేస్తారు మొత్తము. ఇది ఈ కోస్టల్ లైన్ మొత్తం చాలా కనిపించింది నాకు. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది World War II టైంలో వీళ్ళు బ్రిటిషర్స్ ఇట్లా కోస్టల్ లైన్కి లైన్గా కట్టారు. ఎందుకంటే జర్మన్ ఇన్వేషన్ అవుతున్న టైంలో వస్తారేమో అని చెప్పేసి ముందు జాగ్రత్త కింద వీళ్ళే కట్టుకున్నారు. అక్కడ గన్స్ అయినా లేకపోతే మనుషులు ఉండి మొత్తం కోస్టల్ లైన్ని మొత్తం చూడడానికి అక్కడ కట్టారు అంతా. హాయ్ అందరికీ. మై బర్త్డే బాయ్, మై రూమ్మేట్ హీరో బ్రో. ఈయన పేరు అన్నా హీరో బ్రో. హైలైట్ ఏంటంటే మేము ట్రిప్కి వచ్చినాము. యాక్చువల్ ట్రిప్ మేము వచ్చింది కూడా ఈయన బర్త్డే అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము. బట్ థింగ్ ఏంటంటే హైలైట్ ఏంటంటే ఆయన బర్త్డే మేము అందరం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రేపు అనుకున్నాము, కానీ ఆయన బర్త్డే ఈరోజే అంట. సో మాకేమో పాపం నైట్ ఇంకా ఆయన చెప్తలేడు. ఇంకా మాకు ఇక మేమే అడిగినాము లాస్ట్కి, చెప్తే అప్పుడు చెప్పిండు. సో అందుకే ఆయనకి కేక్ కొందామని చెప్పేసి డైరెక్ట్ తీసుకొచ్చినాం. ఇంకా కేక్ కొందాం ఇలా వెళ్ళి. మనం ఇనఫ్ మెచ్యూర్డ్ కానీ అర్థం చేసుకోవడానికి. నీకు ఎట్లాంటి కేక్ కావాలి చెప్పు, తినేగల కేక్ దొరుకుతా బ్రో వెయిట్ రోస్లో. చెప్పు నీకు ఎట్లాంటి కేక్ అంటే అట్లాంటి కేక్ తీసుకుందాము. కానీ వెయిట్ రోస్ తెలుసా కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటాయి. అడుంటా పిజ్జాలు అమ్మదా, కేక్స్ ఇక్కడ ఉంటాయి. ఇటు కేక్ కోసం అటు ఇటు ఉరుకుతారు, మళ్ళీ అన్నీ చూస్తారు అన్ని. లెట్స్ గో. కొత్త డిఫరెంట్ ఉంది ఇది. ఇది చూసినావా, ఇది హీరో బ్రోకి నేను గిఫ్ట్ వస్తున్నది. హీరో బ్రో కావాలా నీకు ఇది? ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఇంకా అవుట్. మంచిగా ప్రశాంతంగా పడుకున్నాం ఇంకా.